రిజిస్ట్రేషన్ దస్తావేజుల తనిఖీ మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజులను బుధవారం కరీంనగర్ డీఐజీ రవీందర్ తనిఖీ చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లేఅవుట్ అనుమతి లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తూ ఒక్కో దస్తావేజుకు 30,000 అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నారని ఇటీవల పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దస్తావేజులను పరిశీలించినట్టుగా తెలిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టణాల్లో ఇంటి స్థలాలకు ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తే జీపీఎస్ ద్వారా తీసిన నక్షా ఫోటోలను దస్తావేజుకు జత చేయాలని సూచించారు. మంచిర్యాల ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ కార్యాలయంలో అవినీతి అనేది కుప్పలు తెప్పలుగా జరుగుతుందండి. అసలు ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక అటెండర్కే రోజు వచ్చే లంచం 5,000 నుంచి 10,000 ఉంటుంది. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్కు సుమారు ఒక రోజుకు 15 నుంచి 20 లక్షలు లంచం వస్తుంది. ఎవరు ఇది బాహాటంగానే అది ఒక అంటే లైసెన్స్ లెక్క అయిపోయింది. ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కొక్క రేటు చొప్పున అంటే పట్టణ ప్రాంతాలు, పట్టణ శివారు ప్రాంతాలు, అదేవిధంగా అగ్రికల్చర్ నుంచి నాలాగా మారిన కొత్త రియల్ ఎస్టేట్ ప్లాట్లకు కూడా అధికంగా వీళ్ళు లంచం తీసుకుంటున్నారు. గవర్నమెంట్ కట్టే చాలను 30,000 40,000 ఉంటే సబ్ రిజిస్ట్రార్కు పోయే లంచం 40,000 ఉంది సార్. ఇది వాస్తవంగా జరుగుతుంది. చాలామంది మాకు చెప్పడం జరిగింది. మేము ఏదో అంటే గాలి మాటలు చెప్పడం లేదు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం బాగా నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళపైన ఇంకా కొంత కట్టడి చేయడం తగ్గింది. వాళ్ళకు స్వేచ్ఛగా రెక్కలు వచ్చినట్టయి ఇష్టం ఉన్నట్టుగా లంచాలపైనే వాళ్ళు దృష్టి పెడుతున్నారు అధికారులు. సో ఇట్లాంటి వాటిపైన వేటు వేయాలి సరైన ఆధారాలతోటి.